ఓం శాంతి. ఈరోజు మురళి 27/7/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 14/3/2006లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ పరమాత్మ మిలనం యొక్క అనుభూతి కోసం నెగిటివ్ రూపంలోని నేను అనే భావనను కాల్చేసే హోలీని జరుపుకోండి. దృష్టి అనే పిచికారీ ద్వారా సర్వాత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగుని వేయండి. బాబా ఏమంటున్నారు? బాబా మిలనం యొక్క అనుభూతితో నెగిటివ్గా ఉండే నేను అనే అహంభావాన్ని, దేహభ్రాంతిని కాల్చేసేయండి. ఇదే నిజమైన హోలీ. ఆ తర్వాత కాల్చేసిన తర్వాత రంగులు చల్లుకుంటారు. సో ఆ విధంగా సర్వాత్మల పైన సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ ఈ రంగులను వేయండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు అతి పవిత్రులైన బాబా తన పవిత్రులైన పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పవిత్రులైన పిల్లలు దూరంలో ఉన్నా కానీ సమీపంగా ఉన్నారు. బాబ్దాదా ఇటువంటి హోలీ పండుగ రోజున మహాపవిత్రులైన పిల్లల మస్తకం పైన మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇటువంటి మహాపవిత్రులుగా మొత్తం కల్పంలో మరెవ్వరూ కాలేరు. ఈ సంగమ యుగంలో పవిత్రత వ్రతాన్ని తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబల్ పవిత్రులు. శరీరము పవిత్రమైనదే, ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. మొత్తం కల్పమంతా తిరిగి చూడండి, అంటే మొత్తం కల్పమంతా పరిక్రమణ చేసి చూడండి. ఎంతమంది మహాత్ములు వచ్చినా కానీ శరీరం కూడా పవిత్రంగా, ఆత్మ కూడా పవిత్రంగా ఉండేటువంటి పవిత్రులుగా ధర్మాత్మలు అవ్వలేరు, మహాత్మలు అవ్వలేరు. ఇటువంటి పిల్లలను చూస్తుంటే బాబ్దాదాకు గర్వంగా ఉంది. వాహన మహాపవిత్రులైన పిల్లలు వాహ్ అంటున్నారు. డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటదారులుగా కూడా ఎవ్వరూ కాలేరు. డబల్ కిరీటదారులుగా కూడా శ్రేష్టాత్మలైన మీరే అవుతారు. పవిత్రతా కిరీటము, బాధ్యతా కిరీటం రెండు సత్యుగంలో ఉంటాయి. డబల్ కిరీటదారులుగా మీ డబల్ పవిత్రమైన డబల్ కిరీటదారి స్వరూపం మీ ఎదురుగా కనిపిస్తోందా? దేవతా స్వరూపం. అందువలన ఈ సంగమ యుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారైందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నాన్ని ప్రపంచంలోని వాళ్ళు ఉత్సవ రూపంలో జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని వాళ్ళు ఉత్సవ రూపంలో జరుపుకుంటున్నారు హోలీ పండుగ. ఈరోజు కూడా మీరందరూ స్నేహం అనే విమానంలో హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. మీరందరూ మీ జీవితంలో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. హోలీ అంటే రెండు అర్థాలు. హిందీలో హోలీ అంటే హోలీ పండుగ వస్తుంది, హోలీ అంటే ఇంగ్లీష్లో పవిత్రత అని కూడా వస్తుంది. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. తో ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే దేహ అభిమానం ఉంది కదా. దేహాభిమానం, దేహభ్రాంతి కారణంగా స్థూల రూపంలోకి వెళ్ళిపోయినారు. మీరు ఆత్మాభిమానులు, ఆధ్యాత్మిక జీవితం కలవారు. వారు దేహాభిమానం కలవారు కనుక అన్నింటినీ స్థూల రూపంలో తీసుకున్నారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత సంస్కార స్వభావాలను భస్మం చేసుకుంటున్నారు, అనగా కాల్చేశారు. ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకపోతే పరమాత్మ సాంగత్యం యొక్క ప్రభావం పడదు. ఒకవైపు పరమాత్మతో మిలనం చేస్తా, ఒకవైపు పాత స్వభావ సంస్కారాలు ఉన్నాయి అంటే కూడా దానివల్ల లాభం లేదు. పరమాత్మ సాంగత్యం యొక్క రంగు పడింది అంటే అవి పోతాయి, లేదా అవి పోయినాయి అంటేనే బాబా యొక్క రంగు పడుతుంది. ఒకే వరలో రెండు కత్తులు ఎలా ఉంటాయి?
లేకపోతే చీకటి ఉంటే పగలుండదు, పగలుంటే చీకటి ఉండదు. దానికి బాబా అంటున్నారు అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకపోతే సాంగత్యం యొక్క ప్రభావం పడదు, పరమాత్మ మిలనం యొక్క అనుభవాన్ని చేసుకోలేరు. మరి మీ జీవితానికి ఎంత విలువ ఉందంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నారు. ఎందుకని? మీరు మొత్తం సంగమయుగమంతా ఉల్లాస ఉత్సాహాలతో నిండిన జీవితాన్ని తయారు చేసుకున్నారు. మీ జీవితం యొక్క స్మృతి చిహ్నాన్ని ఒక్క రోజుకు ఉత్సవంగా జరుపుకుంటారు. మరి అందరిది ఇటువంటి సదా ఉత్సవము, ఉత్సాహము, సంతోషము కల జీవితమే కదా. సదా ఉందా సంతోషము, లేదా అప్పుడప్పుడు ఉందా? సదా ఉత్సాహం ఉంటుందా, లేదా అప్పుడప్పుడు ఉత్సాహం ఉంటుందా? సదా సంతోషంలో పర్సెంటేజ్ ఉండొచ్చేమో కానీ సదా ఉత్సాహంలో పర్సెంటేజ్ ఉండదు. అయితే కొంతమందికి నిరుత్సాహం కూడా అవుతూ ఉంటుంది. పురుషార్థం సరిగా చేయాలని పరితపన ఉన్నా కూడా పురుషార్థం జరగకపోతే కొంతమంది నిరుత్సాహపడిపోతారు. మేము సదా ఉత్సాహంలో ఉంటాము, సంతోషంలో ఉంటాము. సంతోషము మా జీవితానికి విశేషంగా పరమాత్మ ఇచ్చిన బహుమతి. ఏమి జరిగినా కానీ బ్రాహ్మణ జీవితంలో సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం పోకూడదు, పోజాలవు అని అటువంటి అనుభవం ఎవరికైతే ఉందో వారు చేతులెత్తండి. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి ముఖాన్ని సంతోషమయంగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు, అవ్వలేరు కూడా. భిన్న భిన్న వర్గాల వాళ్ళు కూర్చొని ఉన్నారు. మరి అటువంటి అనుభవీమూర్తులుగా అయ్యేందుకు స్వయం కోసం ఏదైనా ప్లాన్ తయారు చేసుకున్నారా? భిన్న భిన్న వర్గాల వాళ్ళు ఏమేం ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. ఈరోజు పలానా వర్గాల వాళ్ళు వచ్చినారని బాప్దాదా సంతోషిస్తున్నారు. స్వాగతం, వచ్చినందుకు అభినందనలు. సేవ చేసే ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి, కానీ ముందుగా స్వయం కోసం ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాల వాళ్ళు ఒకరిని మించి మరొకరు చాలా మంచి మంచి ప్లాన్లను తయారు చేస్తున్నారనేది బాబా చూశారు. ఎట్లా అనేక మందికి కళ్యాణం కోసం ప్లాన్లు తయారు చేస్తున్నారో స్వఉన్నతి కోసం కూడా ప్లాన్లు తయారు చేయడం చాలా అవసరం. స్వఉన్నతిను అవసరం, సేవను అవసరం. ప్రతి వర్గం వారు స్వఉన్నతికి చెందిన ప్రాక్టికల్ ప్లాన్ని తయారు చేయాలి మరియు నంబర్ని తీసుకోవాలి. ఇది బాప్దాదా కోరుకుంటున్నారు. సంఘటనలు అందరూ కలుస్తారు కదా, విదేశీయులు, భారతవాసులు అందరూ మీటింగ్ పెట్టుకుంటారు. స్వ ఉన్నతి కోసము మీటింగ్ పెట్టుకుంటారు, సేవ యొక్క ఉన్నతి కోసం కూడా యాన్యువల్ మీటింగ్ అనేది ఉంటుంది. ప్లాన్ తయారు చేసుకుంటారు, ఏ సమయంలో ఏమేం చేయాలా అని. ఈ విషయంలో బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ ఎలాగైతే ఉత్సాహ ఉల్లాసాలతో సంఘటిత రూపంలో సేవా ప్లాన్ని తయారు చేసుకుంటారో అలాగే అంతే ఉల్లాస ఉత్సాహాలతో స్వఉన్నతి యొక్క నంబర్ని ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టి తయారు చేసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గం వారు స్వఉన్నతి గురించిన ప్లాన్లు ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారు అనే దాన్ని బాప్దాదా వినాలనుకుంటున్నారు. అందుకే సంవత్సరానికి ఒకసారి ఆయా వర్గం వాళ్ళు యాన్యువల్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆయా వర్గం వాళ్లకు బట్టి రిట్రీట్ లాగా ఏదో ఒక ప్లేస్లో పెట్టుకొని ఆ ట్రైనింగు ఇస్తారు, ప్లస్ బట్టీను చేస్తారు. తర్వాత విశేషంగా క్లాస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆయా వర్గాల వాళ్ళ యొక్క స్వఉన్నతి కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తో బాబా అంటున్నారు, ఈ నెలలో ఈ వర్గం వారు స్వఉన్నతి గురించిన ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారనేది బాప్దాదా చూడాలనుకుంటున్నారు, వినాలనుకుంటున్నారు. ఏ వర్గాల వారైతే వచ్చారో వారందరూ చేతులెత్తండి. అచ్చా, ఇంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. 5-6 వర్గాల వాళ్ళు వచ్చారని విన్నాను. చాలా మంచిది, మంచిగా వచ్చారు. ఇప్పుడు చివరి టర్న్ ఒకటి మిగిలి ఉంది. బాప్దాదా అయితే ఎప్పుడో హోంవర్క్నిచ్చేశారు.
బాబ్దాదా ప్రతిరోజు రిజల్ట్ని చూస్తారు. బాబ్దాదా చివరి టర్నులో లెక్క తీసుకుంటారని మీరు అనుకుంటారు, కానీ బాబ్దాదా ప్రతిరోజు చూస్తారు. ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ప్రతి వర్గం వారికి, ఇక్కడికి వచ్చిన వారికి, ఇక్కడికి రాకున్నా ఉన్న వర్గాల వాళ్లకు, నిమిత్తమైన వారందరికీ బాబ్దాదా ఇదే సూచనని ఇస్తున్నారు. ప్రతి వర్గం వారు తన స్వౌన్నతి కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేసుకోండి. మురళి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ పెట్టండి. స్వౌన్నతి కోసం మీకు మీరు 21 రోజులు రాఖీ పండుగ కూడా వస్తోంది. బాబా యొక్క రాఖీని ఎంత మంచిగా మనం తపస్య ద్వారా స్థితిని సంపాదించుకొని రాఖీ కట్టుకుంటే దాని ద్వారా ప్రాప్తి ఉంది కదా, అనుభవం అవుతుంది, ప్రాప్తి అనుభవం అవుతుంది. అనేక దృఢ ప్రతిజ్ఞలు చేస్తాం, ముందుకెళ్తూ పోతాం. 30 రోజులు, 21 రోజులు, 40 రోజులు, ఆ విధంగా ఏదో ఒక స్వౌన్నతి కోసం ప్లాన్లు మీకు మీరే తయారు చేసుకోండి. ఏదైనా విశేష శక్తి స్వరూపులుగా అయ్యేందుకు బాబా చెప్తున్నారు ఐడియా. నేను ఈ 21 రోజుల్లో విశేషంగా ఈ శక్తి గురించే ఆలోచిస్తాను. ఈ శక్తినే బాబా నుంచి కిరణాల రూపంలో తీసుకుంటాను. ఆ విధంగా ఏదో ఒక శక్తి ఏదైతే నాలో లేదో, సహన శక్తి, నిర్భయతా శక్తి, నిశ్చయం యొక్క బుద్ధి, నిశ్చయ బుద్ధి, చాలా చాలా శక్తులు ఉన్నాయి. పరిశీలన శక్తి, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్, ఇవన్నీ అనేక శక్తులు ఉన్నాయి కదా, అది బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు ఇంకా 15 రోజులుంది. ఈ 15 రోజుల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడికి రాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే స్వౌన్నతి కోసం ఏదైనా ఒక శక్తిని కానీ, ఏదైనా ఒక గుణాన్ని కానీ మీరు దాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసి గుణమూర్తులుగా అయ్యేందుకు, విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక లైట్ మైట్నిచ్చేందుకు ప్రతి వర్గం వారు పరస్పరంలో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి. వర్గంలో ఎవరైతే సభ్యులుగా అయ్యారో, సభ్యులుగా అయి చాలా మంచి పని చేశారు, కానీ ప్రతి సభ్యుడు నంబర్ 1గా కావాలి. ఫలానా వర్గంలోని సభ్యుడు అని పేరు నమోదు కావడం కాదు, ఫలానా వర్గంలో స్వౌన్నతిని తీసుకున్న సభ్యుడు అని అనాలి. ఇది వీలవుతుందా? వర్గానికి నిమిత్తమైన నిమిత్తులు లేచి నిలబడండి. ఇన్ఛార్జీలు విదేశంలో కూడా 4-5 నిమిత్తంగా అయ్యారు, వారు కూడా లేచి నిలబడండి. బాబ్దాదా వీరందరూ చాలా శక్తిశాలి మూర్తులుగా అనిపిస్తున్నారు. బాబ్దాదాకు చాలా మంచి మూర్తులు. ఈ 15 రోజుల్లో ఏదైనా చేసి చూపిస్తాం అని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, వీలవుతుందా? పూర్తిగా పురుషార్థం చేస్తాం బాబా అని చెప్పారు. మిగతా వారు చెప్పండి, ఏమిటి వీలవుతుందా? అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాళ్ళు ఎప్పుడూ కోప్పడడం అన్న విషయంలో ప్లాన్ తయారు చేశారు. వారి గురించి ఎంక్వైరీ చేశారా? అక్కయ్యలు అడుగుతున్నారు. 15 రోజుల్లో ఎంక్వైరీ చేసి రిజల్ట్ని చెప్పండి. ఈ ధైర్యాన్ని పెట్టుకున్నారా? విదేశీయులైతే చేస్తామంటున్నారు, మీరేమంటున్నారు? వీలవుతుందా? బాబా తపస్య సంవత్సరంలో విశేషంగా 2006లో బాబా క్రోధముక్తం గురించి చాలా మురళీలు నడిపించినారు. బాబా అదే అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? వీలవుతుందా? 15 రోజులైనా కూడా అటెన్షన్ పెట్టుకునే పురుషార్థం చేస్తే ఈ అభ్యాసం మున్ముందుకు కూడా పనికొస్తుంది. ఏదైనా గుణము విషయంలో, ఏదైనా శక్తి రూపం యొక్క విషయంలో లక్ష్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇటువంటి మీటింగ్ చేయండి. ఇందులో బాబ్దాదా నంబర్ ఇస్తారు. స్వసేవలో ఎవరెవరు నంబర్ 1 వర్గం వారన్నది బాబ్దాదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్లాన్లు అయితే చాలా మంచివి తయారు చేస్తూ ఉంటారు, కానీ సేవ మరియు స్వౌన్నతి ఈ రెండు ఒకవేళ జతలో లేకుంటే సేవా ప్లాన్లో అంత సఫలత ఉండదు. కనుక సమయం సమీపంగా ఎదురుగా వస్తోంది కాబట్టి సేవ మరియు స్వౌన్నతిని కంబైన్డ్గా పెట్టుకోండి. కేవలం స్వౌన్నతే ఉండకూడదు. బాబా అంటున్నారు సేవ కూడా ఉండాలి. స్వఉన్నతి స్థితిలో సేవలో సఫలత ఎక్కువగా లభిస్తుంది. స్వఉన్నతి స్థితి చేస్తే స్వయం యొక్క ఉన్నత స్థితిలో స్థితులైతే సేవలో సఫలత కూడా లభిస్తుంది.
సేవలో మరియు స్వోన్నతిలో సఫలతకు గుర్తు రెండింటిలో స్వయానికి స్వయం సంతుష్టంగా ఉండాలి. మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం కావాలి. ఒకవేళ స్వయానికి కానీ లేదా ఎవరి సేవకైతే నిమిత్తమవుతారో వారికి సంతుష్టత అనుభవం లేకపోతే సఫలత తక్కువ లభిస్తుంది, శ్రమ ఎక్కువగా చేయాల్సి పడుతుంది. సేవలో కానీ స్వోన్నతిలో కానీ సఫలత సహజంగా ప్రాప్తి చేసుకునేందుకు కావలసిన తాళమి చెవి, బంగారు తాళమి చెవి మీ అందరికీ తెలుసా? బంగారు తాళం చెవి అండర్లైన్, ఈ మురళీకంతా అండర్లైన్. నడవడిక, ముఖములో సంబంధ సంపర్కంలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మలవాణి. బ్రహ్మబాబాను జగతంబను చూశారు కదా. ఇప్పుడు అక్కడక్కడ సేవ సఫలతలో శాతం వస్తుంది. దీనికి కారణం ఏది కోరుకుంటున్నారో, ఎంత చేస్తారో, ఎంత ప్లాన్లు తయారు చేస్తారో వాటిలో శాతం ఎందుకు వస్తుంది? బాబ్దాదా మెజారిటీ వాళ్ళల్లో ఈ కారణాన్ని చూశారు. అదేమిటంటే సఫలత తక్కువగా రావడానికి కారణం ఒక్కటే మాట, అది నేను అనే శబ్దం. ఈ నేను అన్న పదానికి 3 రకాలుగా ఉపయోగిస్తారు. ఆత్మాభిమానంలో కూడా నేను ఆత్మను అని నేను అనే పదం ఉపయోగిస్తారు. దేహాభిమానంలో కూడా నేను ఏది చెప్తానో ఏది చేస్తానో అదే కరెక్టు, నేనే తెలివైన వాణ్ణి, ఇది హద్దు యొక్క నేను అన్నది ఇలా దేహాభిమానంలో కూడా నేను అన్నది వస్తుంది. మూడవది, ఎవరైనా దుఃఖంలో ఉన్నా కూడా నేను అన్నది వస్తుంది. నేను దీన్ని చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేను దీన్ని వినలేను, నేను ఇక్కడ ఇమడలేను. మరి బాప్దాదా ఈ 3 రకాలైన ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, సుపీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, నేను ఒరిజినల్గా ఎవరిని అని తెలుసుకొని ఈ 3 రకాల నేను అన్న పాటను చాలానే వింటూ ఉంటారు. నంబర్ని తీసుకున్న బ్రహ్మబాబా జగతంబలలో ఈ విశేషత ఉంది కదా. ప్రతికూల రూపంలోని నేను అనే భావము వారిలో ఉండేది కాదు. నెగిటివ్ నేను అనేది అవిద్యులుగా ఉండేది. బ్రహ్మబాబా ఎప్పుడూ నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్టు అనలేదు. బాబా 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 చేయిస్తున్నారు, నేను చెయ్యడం లేదు, నేను మేధావిని కాదు, పిల్లలే తెలివైన వారు అని అనేవారు. జగతంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండొచ్చు. జగతంబ ఇదే అనేవారు కదా, హుకుమే హుకుం చలా రహా హై అంటే ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, నడిపించేవాళ్ళు నడిపిస్తున్నారు, నేను కాదు చేయించే బాబా చేయిస్తున్నారు అనేది మమ్మ అనేవారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానాలకు చెందిన నేను అన్నదాన్ని సమాప్తం చేసి ఉన్నతి చెందండి. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. సహజంగానే ప్రతి విషయంలోనూ బాబా బాబా అన్నది వెలువడాలి, స్వాభావికంగా సహజంగా వెలువడాలి. ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలన్న సంకల్పాలనైతే అందరూ తప్పకుండా తీసుకున్నారు. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం రాయల్గా ఉండే నేను అన్న ఈ ఒక్కదానిని కాల్చేయండి. అచ్చా, క్రోధం కూడా చెయ్యరు. క్రోధం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అన్న భావం వస్తుంది. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా, మరైతే హోలీలో మొదట ఏం చేస్తారు? కాల్చుతారు కదా. నిజానికి అందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు. బాబా ఆశాదీపాలు. కేవలం ఈ కాస్త నేను అనేదాన్ని కట్ చేయండి. 2 రకాల నేను అన్నదాన్ని కట్ చేయండి. ఒక్క నేనును ఉంచుకోండి. ఎందుకని? బాబ్దాదా చూస్తున్నారు. అనేక మంది మీ సోదరులు బ్రాహ్మణులు కాదు, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని పోగొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలు ఇవ్వాలి. పూర్తిగా నిస్సహాయకులుగా అయిపోయారు, నిరాశావాదులుగా అయిపోయారు బాబా అంటున్నారు. కనుక ఓ దయాహృదయుల్లారా,
ఓ కృపాలుల్లారా, విశ్వాత్మలకు ఇష్టదేవుల్లారా, మీ శుభభావన, దయాభావన, ఆత్మిక భావన ద్వారా వారి భావనను పూర్తి చేయండి. దుఃఖం, అశాంతితో కూడుకున్న వారి వైబ్రేషన్లు మీ వద్దకు రావడం లేదా? నిమిత్తాత్మలు మీరు, పూర్వజులు, పూజ్యులు, వృక్షం యొక్క కాండం వంటి వారు. మా రక్షకులు ఎక్కడున్నారు, మా ఇష్టదేవులు ఎక్కడికి వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకైతే వారి పిలుపులు చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వఉన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాశిని ఇవ్వండి. ధైర్యం అనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా దృష్టియే మీ పిచికారి అయింది. అందరికీ, అనేక ఆత్మలకు సుఖము, శాంతి, ఆనందం యొక్క కిరణాలను పంచండి. కనుక మీ దృష్టి అనే పిచికారి ద్వారా సుఖం అనే రంగుని, శాంతి అనే రంగుని, ప్రేమ అనే రంగుని, ఆనందం అనే రంగుని వేయండి. హోలీ పండుగ రోజు రంగులు వేసుకుంటారు కదా, రకరకాలు. మీరైతే పరమాత్మ సాంగత్యం యొక్క రంగులేకి వచ్చేశారు. ఇతర ఆత్మలకు కూడా కాస్త ఆధ్యాత్మిక రంగుని అనుభవం చేయించండి. పరమాత్మ మిలనము, మంగళ మిలనం యొక్క అనుభవాన్ని చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయం చూపించండి. ఎక్కడుంది అడ్రస్, ఎక్కడుందని వెతుకుతా ఉండే వాళ్ళకు లాస్ట్లో ఇంకేం వద్దుపో, ఇంకా ఎతికెతికి సాలైపోయింది అన్నప్పుడు ఎవరైనా వచ్చి ఎవరిని వెతుకుతున్నారు, ఏ అడ్రస్ కావాలా అని ఆ వ్యక్తే వచ్చి ఎవరి అడ్రస్ కావాలని అడిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా బాబా వచ్చి మనం వెతుకుతున్న వాళ్ళను ద్వాపర యుగం నుంచి బాబానే ఎన్నుకొని, బాబానే తన వాళ్ళుగా చేసుకొని, బాబానే యోగ్యులుగా చేసి, బాబానే ముకుటమణిగా చేసి, బాబానే రాజ్యాధికారిగా చేస్తున్నారు. ఆశ్రయం యొక్క మార్గాన్ని చూపించండి అంటున్నారు బాబా. కనుక స్వఉన్నతి కోసం ప్లాన్లు తయారు చేసుకుంటారు కదా, ఈ విషయంలో స్వయం పరిశీలకులుగా అయ్యి ఈ రాయల్ నేను అనేది రావడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కనుక ఈరోజు దేహాభిమానము మరియు అవమానాలకు చెందిన నేను అనేది ఏదైతే వస్తోందో, దుఃఖముతో కూడుకున్న నేను అన్నది ఏదైతే వస్తోందో దాన్ని కాల్చేయాలి, తోడుగా తీసుకోపోకూడదు. బాబ్దాదా ఈ సంకల్పాన్ని ఇస్తున్నారు. దేన్నైనా కాల్చేస్తారు కదా, అగ్గితో కాల్చేస్తారు కదా. జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించడం వస్తుందా? జ్వాలాముఖి యోగం ఇది వస్తుందా లేదా సాధారణ యోగం వస్తుందా? జ్వాలాముఖులుగా అవ్వండి, లైట్ మైట్ హౌస్గా కండి. మరి ఇది ఇష్టమేనా? అటెన్షన్ ప్లీజ్. నేను అనేదాన్ని కాల్చేయండి. నాకు ఇష్టమైందే చేస్తాను, నేను అనుకున్నదే చేస్తాను. ఈ నేను దేనికి? బాబా చెప్పింది చెయ్యాలి, బాబా కార్యంలో ఏది అవసరమో అది చెయ్యాలి. కానీ నేను అనుకున్నదే చెయ్యాలి అంటే ఎంత మార్కులు తగ్గిపోతాయి కదా. బాబ్దాదా నేను అన్న ఈ పాటను వినాల్సి వస్తుంటే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పి వాహ్ వాహ్ అన్న పాట వస్తుంటే సౌండ్ పెంచుతారు. ఎందుకంటే నేను అన్న దాంట్లో ఒత్తిడి, ఈడ్పులు ఎక్కువగా ఉంటాయి. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదు అని ప్రతి విషయంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడికి లోనైన కారణంగా టెన్షన్ వచ్చేస్తుంది. బాబ్దాదాకు లగావ్, తనావ్ స్వభావ్, నెగిటివ్ స్వభావము మంచిగా అనిపించదు. లగావ్ ఈడుపులు, తనావ్ ఒత్తిడి, తర్వాత స్వభావ్ నా స్వభావమే ఇట్లా, ఇవన్నీ నెగిటివ్గా ఉండేది బాబాకి ఇష్టం అనిపించదు. వాస్తవానికి స్వభావం అన్న మాట చాలా మంచిది. స్వయం యొక్క భావం, కానీ దాన్ని వ్యతిరేకంగా చేసేశారు. విషయాలు మిమ్మల్ని లాగకూడదు, మీ వైపుకి ఎవరిని లాగకండి, అది కూడా చాలా అలజడి పరుస్తుంది. ఎవరెంత చెప్పినా కానీ వారిని మీ వైపుకు లాగకండి, ఒత్తిడి సమాప్తమైపోతుంది. బాబా 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 అనండి, ఇష్టమే కదా. ప్రతికూలమైన నేను అన్నదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలి, తోడుగా తీసుకొని పోకూడదు.
రైల్లో బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నావారు అన్న ఈ పాటను పాడాలి కదా. అవును కదా. ఒక్క నేను అన్నదాన్ని, నేను ఆత్మను అనేదాన్ని పెట్టుకోండి. రెండు నేను అనే వాటిని అంతం చేయండి. నా అదృష్టంలో ఇంతే ఉంది, నేను మారనేమో, నాతో కాదు, ఎంత చేసినా అయితా లేదంటే నాకు కాదు, ఇవన్నీ ఏవైతే ఇన్ఫీరియారిటీ ఆత్మనూన్యత యొక్క సంకల్పాలు, నేను అది నకారాత్మకమే. నేను చెప్పేదే రైటు, నేను చేసేదే రైటు, ఇది నకారాత్మకమే. ఈ రెండు నేనుని సమాప్తం చేసేయండి. అసలైన నేను ఆత్మను బాబా చేపిస్తున్నారు, నేను నిమిత్తం అనేది చెయ్యండి. ఒక్క నేను అన్నదాన్ని పెట్టుకోండి, రెండు నేను అనే వాటిని అంతం చేయండి. మరి హోలీని జరుపుకున్నారా? సంకల్పంలో కాల్చేశారా? ఇప్పుడు సంకల్పం చేస్తారు కదా, సంకల్పం చేశారా? ఇంకా కాస్త ఉందే, కొంచెం కొంచెం ఉండడానికి అనుమతి ఇవ్వాలనా? కొంచెం కొంచెం ఉండేదానికి అనుమతి కావాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చెయ్యెత్తండి. కాస్తైతే ఉంది కదా. మీరైతే మహావీరులు, అభినందనలు. సంతోషంలో నాట్యం చేయండి, ఒత్తిడిలో కాదు, ఈడుపుల్లో కాదు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో మీ మనస్సులోని అన్ని సంకల్పాలను సమాప్తం చేసి బాబాతో పరంధామంలో ఉన్నతోన్నతమైన స్థానంలో, ఉన్నతోన్నతమైన బాబాతో ఉన్నత స్థితిలో కూర్చోండి. బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులై విశ్వంలోని ఆత్మలకు శక్తుల కిరణాలను ఇవ్వండి. మనసా సేవ డ్రిల్. అచ్చా, నలువైపులా ఉన్న అతి పవిత్రులు, అతి ఉన్నతులైన పిల్లలకు, విశ్వ కళ్యాణకారి విశేషాత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసన అధికారి పిల్లలందరికీ, బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు మనసుకి ప్రీతిపాత్రులైన వారికి మనస్పూర్వకమైన ఆశీర్వాదాల సహితంగా नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा। దూర దూరాల నుండి ఉత్తరాలు, కార్డులు, మెయిల్స్, కంప్యూటర్ ద్వారా బాబ్దాదాకు సందేశము లభించింది. బాబ్దాదా ఆ పిల్లలను సమ్ముఖంలో చూస్తూ కోట్ల రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. రిప్లై: వరదానం. తమ పూర్వజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా తయారు చేసే ఆధార ఉద్ధార మూర్తులుగా కండి. పూర్వజ స్వరూపం ద్వారా ఇతరులను కూడా శక్తిశాలిగా. వివరణ: ఈ సృష్టి రూపీ వృక్షానికి మూలం కాండం. సర్వులకు పూర్వజులు బ్రాహ్మణులైన మీరు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారం, కుల మర్యాదలకు ఆధారం, పద్ధతి వ్యవహారాలకు ఆధారం పూర్వజులైన మీరే. కర్మకు, కుల మర్యాదలకు, పద్ధతి వ్యవహారానికి అన్నింటికీ ఆధారం మీరే. మీరే సర్వాత్మలకు ఆధారం మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు సర్వశక్తుల ప్రాప్తి లభిస్తాయి. మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కావున అంత పెద్ద బాధ్యతగా భావిస్తూ ప్రతి సంకల్పము మరియు కర్మను చెయ్యండి. ఎందుకంటే పూర్వజాత్మలైన మీ ఆధారంపైనే సృష్టి యొక్క సమయము మరియు స్థితి యొక్క ఆధారము ఉంది. స్లోగన్: ఎవరైతే సర్వశక్తులనే కిరణాలను
నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యులు. జ్ఞాన సూర్యులు ఏం చేస్తారు? సూర్యుడు ఏ విధంగా అనేకంగా కిరణాలను విశ్వమంతటా వ్యాపింపచేస్తారో ఆ విధంగా జ్ఞాన సూర్యులైన మనము విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ అనేక శక్తులు, గుణాల యొక్క కిరణాలను వ్యాపింపచేయాలి. అవ్యక్త సూచన. సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా కండి. 3 మాటల కారణంగా నియంత్రణ శక్తి, అధికార శక్తి తక్కువైపోతున్నాయి. రూలింగ్, కంట్రోలింగ్ పవర్. ఈ 3 మాటలు ఏమంటే వై, వాట్, వాంట్. వై అంటే ఎందుకు, వాట్ అంటే ఏమిటి, వాంట్ అంటే కావాలి. ఈ 3 మాటలను ఆపేసి ఒక్క మాటను మాట్లాడండి. వాహ్ వాహ్, ఓహో. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. అప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుంది. బేహద్దు సేవకు నిమిత్తంగా అయిపోతారు. ఎంత ఈజీగా చిట్కా చెప్పేస్తారు చూడు బాబా. ఇంత పెద్ద పజిల్కి 1 సెకండ్లో సాల్వ్ చేసేస్తారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.